స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని దారబోసిన మహనీయురాయలు సావిత్రిబాయి పులే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకొని కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ ధీరవనిత చేసిన సామాజిక కృషిని ఆయన స్మరించుకున్నారు. సకల రంగాల్లో బహుజనులను కట్టడి చేసే సామాజిక సాంప్రదాయ నిర్బంధాలను బద్దలు కొట్టి బడుగుల అభ్యున్నతి కోసం కృషి చేశారని చెప్పారు. స్త్రీ జాతి ఔన్నత్యం కోసం అణిచివేయబడిన కులాల స్వేచ్ఛ కోసం సావిత్రిబాయి పులే దంపతులు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మెజార్టీ ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా మార్పు చెందడానికి వారెంతో పాటుపడ్డారని వివరించారు. వారి హక్కుల సంరక్షణ కోసం త్యాగాలు చేసిన భారతీయ మహనీయుల్లో మహాత్మా పులే దంపతులు ముందు వరుసలో ఉంటారని కేసీఆర్ తెలిపారు. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో దళిత, బహుజన వర్గాలను మరింత భాగస్వామ్యం చేసే దిశగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో 10 ఏళ్ల అనతి కాలంలో కుదురుకుందని కేసీఆర్ చెప్పారు. మహాత్మా పులే దంపతుల ఆశయాలకు అనుగుణంగా చేపట్టిన నాటి బీఆర్ఎస్ కార్యాచరణ నేడు ఫలితాలను అందిస్తోందని తెలిపారు. దళిత, బహుజన వర్గాలకు పట్టుగొమ్మలైన పల్లె తెలంగాణ నేడు ప్రగతిపథంలో పయనిస్తూ భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేసిందన్నారు. గురుకుల విద్యతో సహా బడుగు వర్గాల బిడ్డలను భావితరాలకు ప్రతినిధులుగా తీర్చిదిద్దాలనే దార్శనికతతో విద్యారంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన పునాదిలో సావిత్రిబాయి పులే దంపతుల ఆశయాలు ఇమిడి ఉన్నాయని వివరించారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవడానికి ప్రత్యేక గురుకులాలను, ఇంటర్, డిగ్రీ కళాశాలలను స్థాపించామని కేసీఆర్ గుర్తు చేశారు. మహిళా సాధికారత కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందని తెలిపారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సబ్బండ వర్గాలలో నిత్య చైతన్యాన్ని నింపడం ద్వారా మాత్రమే సావిత్రిబాయి పులే వంటి మహనీయులకు మనం అందించే ఘన నివాళి అని కేసీఆర్ పేర్కొన్నారు.